హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎన్నిసార్లు చేసినా టేస్టీగా రావడం లేదా? మటన్ని ఎంతసేపు ఉడికించినా అస్సలు ఉడకట్లేదా? అయితే ఒకసారి నేను చేపించిన విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఫస్ట్ మటన్ని నేను చాలా క్లీన్గా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక 10 to 15 విజిల్స్ వచ్చే వరకు మటన్ అయితే నేను బాగా ఉడికించుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సాజీరా, ఇంకా లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా అవుతుంది. అలా ఒకసారి కలుపుకొని 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేవి దాంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. నెక్స్ట్ దాంట్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇంకా కారం అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, కారం వేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దని. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes అలా ఉడికిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ముందుగానే ఉడికించుకున్నాను కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సాజీరా, లవంగాలు, చెక్క పౌడర్ అనేది దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఆనియన్స్ అనేది వేయించుకున్నాను, ఇంకా కొబ్బరి పొడి కూడా వేయించుకున్నాను. అవి రెండు కలిపి మిక్సీ పట్టి కారం వేసిన తర్వాత ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసాను. అంతా ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్ అనేవి మొత్తం కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.